నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ముందుగా హైదరాబాద్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో 5 కార్మికులు గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్నటువంటి స్తంభాలు, కాంక్రీట్ స్లాబులు కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై యూనివర్సిటీ అధికారులు, స్థానిక పోలీస్ శాఖ దర్యాప్తును ప్రారంభించారు. నిర్మాణ నిబంధనలు పాటించడంలో లోపాలపై పరిశీలిస్తున్నారు. Back. Please let the ambulance come in, guys. Back. And tell Praveen to send back the city. Back. Please let the ambulance come in, guys. Back. హైదరాబాద్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో 5 కార్మికులు గాయపడగా చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్నటువంటి స్తంభాలు, కాంక్రీట్ స్లాబ్లు కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై యూనివర్సిటీ అధికారులు, స్థానిక పోలీస్ శాఖ దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ నిబంధనలు పాటించడంలో లోపాలపై ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి సిచ్యువేషన్? థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ HCU అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏదైతే ఎక్స్టెన్షన్ కూలిపోయింది. ముఖ్యంగా ఈ ఘటనలో 5 కార్మికులు కూడా గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రస్తుతం ఆసుపత్రులు కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే నిర్మాణంలో ఉన్న స్తంభాలు మరియు కాంక్రీట్ స్లాబులు కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రస్తుతం ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి యూనివర్సిటీ అధికారులు మరియు స్థానిక పోలీస్ శాఖ సంయుక్త దర్యాప్తు కూడా ప్రారంభించారు. నిర్మాణంలో నిబంధనలను పాటించడంలో ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియజేసేందుకు కూడా అధికారులు ముఖ్యంగా త్వరలోనే అధికార ప్రకటన కూడా విడుదల చేయనున్నారు. ఏదైతే HCU భవనానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటన కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ ప్రమాదం జరిగిన సమయంలో కూడా అక్కడ శిథిరావస్థలో కూడా 5 కార్మికులు ఉండిపోవడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే వారిని కాపాడారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. ఇందులో ఒక పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఒక పాత భవనానికి సంబంధించి ఏదైతే మరమ్మతులతో పాటు కొత్త భవనంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను కూడా నిర్మిస్తున్నారు. ఈ బ్లాక్ కు సంబంధించి ఏదైతే ఆ స్లాబ్ కూడా కూలిపోవడంతో దాని కింద పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా అయితే ఏదైతే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్న చిక్కుకుపోయిన కార్మికులను కూడా దగ్గరలో ఆసుపత్రులు కూడా తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారణాలు కూడా ఇటు అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.